నేను మీ అనితారెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ ఎంపవర్మెంట్ అకాడమీ. ఈ ఏఆర్ ఎంపవర్మెంట్ అకాడమీ స్థాపించడమే ప్రతి ఒక్కరూ ఎంపవర్ అవ్వాలి. ప్రజెంట్ 2025లో చాలా మంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఖర్చులు ఎక్కువైపోయాయి. ఏ ప్రోడక్ట్ కొనాలన్నా ఫీజులు కానీ హాస్పిటల్స్ కానీ ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువైపోతున్నాయి. ఖర్చులు, ఆదాయం మాత్రం ఒకే విధంగా ఉంది. దీనివల్ల చాలా మంది మెంటల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరి కోసమే ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంది అనుకుంటున్నారు ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలి అని. ఒక గోల్ పెట్టుకుంటారు. చాలా మంది గోల్స్ పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు చూసి కూడా చాలా మంది మోటివేట్ అవుతున్నారు, చాలా గోల్స్ పెట్టుకుంటున్నారు. నిజానికి ఆ గోల్స్ రీచ్ అవ్వాలంటే ఏం పాటించాలి, ఏమేం నేర్చుకోవాలన్నదే ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు గోల్ అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ పెట్టుకుంటున్నారండి. ఇంక్లూడింగ్ మన పిల్లలు కూడా. ఎల్కేజీ నుంచే నేను ఈసారి క్లాస్ ఫస్ట్ రావాలి, ఈసారి క్లాస్లో లీడర్గా ఉండాలి. ఒక్క ఎల్కేజీ అబ్బాయికి కూడా మార్కులు తక్కువ వచ్చినా సఫర్ అయ్యే రోజులు ఇప్పుడు. అట్లా పేరెంట్స్ ఆలోచిస్తున్నారు, పిల్లలు ఆలోచిస్తున్నారు. మరి మనం ఎలా ఆలోచించాలి? గోల్స్ పెట్టుకోలేదా అంటే మనం బోలెడన్ని గోల్స్ పెట్టుకుంటున్నాం. ఎంతమంది గోల్స్ రీచ్ అవుతున్నారు? కారణాలు వెతుక్కుంటున్నాం మనం. ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, డబ్బులు కావాలి, డబ్బులు లేదు. నాకు డబ్బులుంటేనా నేను ఎప్పుడో బిజినెస్ స్టార్ట్ చేసింది. నా దగ్గర డబ్బులు లేదు, నా దగ్గర చదువు లేదు. చదువు ఉండింటేనా నేను ఎప్పుడో స్టార్ట్ చేసింది ఏదో ఒకటి. నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ లేదు, లేకుంటే నేను ఎప్పుడో స్టార్ట్ చేసింది ఏదో ఒకటి. నాకు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత స్ట్రాంగ్ కాదండి, మేము చాలా పూర్ పర్సన్స్, లేకుంటేనా ఎప్పుడో స్టార్ట్ చేసిందము. నాకు టైం ఉండదండి, నాకు ఇంట్లో వర్కే సరిపోతుంది, లేకుంటే నేను ఎప్పుడో స్టార్ట్ చేసిందను. నాకు జాబ్ ఉందండి, 9 to 5 జాబు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఇంకెక్కడ టైం, అలసిపోతున్నాము, టైం లేదండి. ఇవన్నీ కూడా మీరు చెప్తున్నవన్నీ మీరు సొసైటీని మోసం చేయట్లేదు, ఫ్రెండ్స్ని మోసం చేయట్లేదు, కొలీగ్స్ని మోసం చేయట్లేదు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. గుర్తించుకోండి. మీరు కంపల్సరీ చెయ్యాలి అనుకుంటే మీకంటూ స్పెసిఫిక్గా ఒక టైం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కనీసం రోజుకు ఒక 1 hour టైం మీరు కేటాయించుకోగలుగుతారు మీ గురించి. మెన్ అయినా ఉమెన్ అయినా. మేము అట్లా అనుకుంటున్నాం, అయినా మాకు టైం లేదు అంటే అది బ్లేమేనండి. కాబట్టి గుర్తించండి. గోల్ ఎప్పుడైనా రీచ్ అవ్వాలి అంటే ప్రాపర్ విజన్ ఉండాలి. ఎలాంటి విజన్ ఉండాలి? ఇలాంటివన్నీ చెప్పకుండా మీరు ఏదైనా ఒక 1 hour టైంలో రోజు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలి అని ఆలోచించాలి. ఈరోజు జీరో ఇన్వెస్ట్మెంట్తోనే స్క్రీన్ టు సక్సెస్. ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ఒక ల్యాప్టాప్ కానీ మీ దగ్గర ఉంటే మీలో ఉన్న నైపుణ్యం ఏంటో గుర్తించితే ఆ నైపుణ్యం విలువలతో కూడిందైతే ఖచ్చితంగా మీరు గోల్ రీచ్ అవుతారు. మీరు ఒక యూనిక్ పర్సన్ అయితే అందరూ చేయలేదు నేను చేయను, లేదు అందరూ చేస్తున్నది నేను చెయ్యాలని లేదు, నేను యూనిక్, నేను ఏదైనా వేరే స్పెసిఫిక్గా ఒక వర్క్ చేస్తాను, నాకు ఆ వర్క్ పైన అందరికంటే నైపుణ్యం ఉంది, లేదు నాకు నైపుణ్యం లేదు కానీ నేను నేర్చుకోగలిగే కేపబిలిటీ నాకు ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా గోల్ రీచ్ అవుతారు. ఎవరైతే అందరూ చేసే బిజినెస్సే కానీ నేను స్ట్రాటజిక్గా చేయగలుగుతాను, అందరూ చేసినట్టు నేను చెయ్యను, నేను ఆండ్రాయిడ్ ఫోన్లోనే ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే నేను బిజినెస్ చేస్తాను, ఆ ఆన్లైన్లో స్ట్రాటజిక్గా నేను చేయగలుగుతాను, నాకు ఆ నైపుణ్యం ఉంది, నేను డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటాను, మీరందరూ ఈ వీధిలోనా ఈ ఊర్లోనా అమ్ముకోండి, నేను స్ట్రాటజీగా
చేసే ప్రోడక్ట్ అయినా, నేను మాట్లాడుతున్న వీడియో అయినా, ఆల్ ప్రపంచంలో చాలా మందికి ఉపయోగపడే వీడియోను నేను స్ట్రాటజీగా చేయబోతున్నాను. నేను చేస్తున్న ప్రోడక్టు నేను మన రాష్ట్రమే కాదు, అదర్ రాష్ట్రాలు, అదర్ కంట్రీస్లో కూడా నేను నా ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసుకోగలుగుతాను అని మీరు డిసైడ్ అవ్వండి. చాలామంది అలాగే ఆలోచిస్తుంటారు, నేను చేస్తున్నానండి, మా వీధిలో ఎవరు కొనేవాళ్ళు లేరు, మా వీధిలో ఎవరు అట్లాంటి వాళ్ళు కాదు, నాకు సపోర్ట్ చేయట్లేదు, మా ఊరు చాలా డిఫరెంట్ ఊరండి, ఎవరికి అవేర్నెస్ లేదు, ఏది చెప్పినా ఏదో ఒక సాకు చెప్తారు అంటుంటారు. దూరపు కొండలు నునుపన్నట్టు ప్రతి ఊర్లోనూ అలాంటివే ఉంటాయండి. కానీ ఈరోజు ఒక గృహిణి ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఇంట్లో పికిల్స్ చేసి ఈరోజు యూఎస్కి మార్కెటింగ్ చేస్తుంది, దుబాయ్కి మార్కెటింగ్ చేస్తుంది, కెనడాకి మార్కెటింగ్ చేస్తుంది. మీరు ఎందుకు చేయలేరు చెప్పండి? స్పెసిఫిక్గా స్ట్రాటజీగా వెళ్ళండి ముందుకి. ఎప్పుడైతే మీరు స్ట్రాటజీగా వెళ్తారో అప్పుడు ఆపర్చునిటీస్ కూడా మీకు బోలెడన్ని ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ ఆపర్చునిటీస్ని మీరు సంపాదించుకోగలుగుతారు. ఎప్పుడైతే మీరు స్ట్రాటజిక్గా వెళ్తారో అప్పుడు మాత్రమే ఆపర్చునిటీస్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఒక రోజు, ఒక వారమో, ఒక నెల స్టార్ట్ చేసి చాలామంది రాలేదని చెప్పి గివప్ ఇస్తూ ఉంటారు. నెవర్ గివప్. ప్రయత్నించండి. ఫస్ట్ ఒక నెల ప్రయత్నించండి. ఒక 2 కస్టమర్స్ను, కొనుగోలుదారులను గుర్తించండి. నెక్స్ట్ మంత్ 5 మందిని గుర్తించండి. తర్వాత మంత్ 10 మంది గుర్తిస్తారు, మిమ్మల్ని గుర్తిస్తారు తర్వాత వాళ్ళు. ఆలోచించండి, గివప్ ఇవ్వద్దండి. చాలా మంది వాళ్ళ గోలు, వాళ్ళ లక్ష్యాన్ని రీచ్ అవ్వకుండా పోవడానికి కారణం ఏంటంటే గివప్ ఇచ్చేస్తున్నారు. విత్ ఇన్ 10 days, 1 month, 6 months, 1 yearలోనే గివప్ ఇచ్చేస్తున్నారు. నెవర్ గివప్ అండి. ప్రయత్నించండి, ఫలితం ఖచ్చితంగా వస్తుంది. వచ్చే వరకు ప్రయత్నించండి. ఎవరైతే వచ్చే వరకు ప్రయత్నిస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. నువ్వు ఒకసారి సక్సెస్ అయితే ప్రపంచము నిన్ను గుర్తిస్తుంది. ఎప్పుడు గుర్తిస్తుంది? నువ్వు కంఫర్ట్ జోన్ వదిలేసి వర్క్ ఎప్పుడు మొదలు పెడతావో. చాలా మంది చేస్తాము, మాకు చెయ్యాలని ఉంది, కానీ మాకు ఈ వర్క్ ఉంది, ఆ వర్క్ ఉంది, ఈ టైం లేదు, ఇవన్నీ కాకుండా మీ కంఫర్ట్ జోన్స్ని మీరు వదిలేసి బయటికి రండి. చాలామంది అలా వదిలేయాలనుకున్నాము మేడం, మేమేమో చేయగలుగుతాము, కానీ మాకు కొంచెము ఫియర్ అండి, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, మా గురించి నిజంగా అనుకుంటారు మేడం, మీకు తెలీదు, ఇలా చెప్తున్నారు. అనుకోని ఎన్ని రోజులు అనుకుంటారో అనుకోని, వాళ్ళకి ఇంకా ఏరే పని లేదా, ఒక నెల అనుకుంటారా, ఒక 6 months అనుకుంటారా? మీరు ఆ ఫియర్ నుంచి బయటపడండి. అప్పుడే మీరు లర్నింగ్ జోన్లోకి వస్తారు. ఎప్పుడైతే మీరు ఆ ఫియర్ జోన్, కంఫర్ట్ జోన్ వదిలేసి లర్నింగ్ జోన్లోకి వస్తారో వాళ్ళు మాత్రమే గ్రోత్ జోన్లోకి వెళ్తారు, గ్రో అవుతారు. వాళ్ళు ఫైనాన్షియల్గా, మెంటల్లీ, ఫిజికల్లీ స్ట్రాంగ్ చేసుకోగలుగుతారు. ఆ రోజు ఈ ఫియర్ జోన్లో ఉన్నారు చూడండి, వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు అనుకుంటూనే ఉంటారు ఆ రోజుకి కూడా. ఆ రోజు మీరు వాళ్ళ దృష్టిలో ది గ్రేట్ లెజెండ్ పర్సన్గా గౌరవించబడతారు. వాళ్ళే మీ గురించి ఇలా అలా అన్న వాళ్ళే, ఎస్ ఈవిడ మా ఆవిడ, ఇతను మా బ్రదర్, ఈ అబ్బాయి మా సిస్టర్ కొడుకు, మా సిస్టర్ కొడుకు, ఇలా చెప్పుకోవడం మొదలు పెడతారు. కాబట్టి మీరు అందరూ కూడా ఈరోజు 0 ఇన్వెస్ట్మెంట్తోనే మీలో ఉన్న నైపుణ్యాలన్నీ రాసుకోండి. మీరు ఏం చేయగలుగుతారు? బాగా మాట్లాడగలుగుతారా? వీడియోస్ షూట్ చేయండి, మీకు తెలిసిన కంటెంట్ను. కుకింగ్ చేయగలిగితే కుకింగ్ వీడియోస్, క్రాఫ్ట్ చేయగలుగుతారా? టీచింగ్ చేయగలుగుతారా? మీరు ఏదైనా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఏదైనా చెప్పగలుగుతారా? కుకింగ్ నేర్పించగలుగుతారా? కేక్ చేయడం నేర్పించగలుగుతారా? మీరు ఏం నేర్పించగలుగుతారు సొసైటీకి? మీకు వచ్చిన వర్క్ ఏంటి? గుర్తించండి, దాన్ని గౌరవించండి, దాన్ని అప్లై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇప్పటి నుండి మన ఛానల్లో ప్రతిరోజు వీడియో పెట్టడానికి ప్రయత్నిస్తాను. మీరందరూ కూడా ఫస్ట్ టైం చూస్తుంటే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది.